హాయ్ యష్ గారి టాక్సిక్ టీజర్ రిలీజ్ అయిపోయింది, ఎలా అనిపించింది? భయ్యా కేజీఎఫ్ 3ని బీట్ చేసి 2ని బీట్ చేస్తే చూసుకోండి, మీరు అందరు రాసి పెట్టుకోండి, రికార్డులు అన్నీ చెరిపేస్తున్నారు. ఫస్ట్ గ్లిమ్స్కే మ్యాడ్ అయిపోయినా, ఆ కార్ సీన్ అసలు ఆ మెంటల్ అయిపోయినా ఫస్ట్ గ్లిమ్స్కే. ఇదైతే మాత్రం వేరే లెవెల్, నిజంగా డైరెక్టర్ మాత్రం క్రియేటివ్గా తీస్తున్నారు. లేడీ అయినా కూడా ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే. ఆ బాడీ చూపించడమే కానీ, యష్ గారికి మెయిన్ ప్లస్ అయ్యేది ఏంటంటే బాడీ, ఆ బాడీని ఎక్స్పోజ్ అయ్యేటట్టు అసలు విలనా హీరోనా అనిపిస్తుంది ఆ ట్రైలర్ చూస్తుంటే. లిటరలీ సినిమా అయితే మాత్రం బ్లాక్ బాస్టర్ అవుతుంది ఖచ్చితంగా. మేమందరం వెయిట్ చేస్తున్నాం మూవీ కోసం. అదే చెప్తున్నా కదా, విలన్ అనుకోవాలా హీరో అనుకోవాలా, అసలు ఫుల్ ఎక్సైట్మెంట్ అవుతున్నాము. తెలంగాణ నుంచే మేము ఇంత అవుతున్నాం అంటే కన్నడ వాళ్ళకి చాలా ఫీలింగ్ ఉంటుంది యాక్చువల్లీ. అదే హీరోని మేము పుష్ చేయాలి, ఇదే ఇండస్ట్రీని హైలైట్ చేయాలని చెప్పి వాళ్ళు ఇంకెంత వెయిట్ చేస్తున్నారో మీ ఊహలకే వదిలేస్తున్నా. మీరు చూసుకోండి, రికార్డులు అన్నీ బ్రేక్ అవుతాయి ఖచ్చితంగా. వైలెన్స్ ఉంటేనే కదన్న, ఇప్పుడు పుష్ప వైలెన్స్ గట్టిగా ఉంటేనే, ఎంత వైలెన్స్ ఉంటే అంత బాగా హిట్ అవుతుంది మూవీ. ఇప్పుడు మాలాంటి మాస్ పిల్లలందరికీ కుర్రోళ్ళందరికీ మాసే కావాలి. ఇంకా సెంటిమెంట్ తీస్తాము, ఇంకా లవ్ స్టోరీలు తీస్తామంటే కాకుండా AK-47 పట్టుకొని వెళ్తే హీరో ఎట్లుంటుంది ఎలివేషన్ మీ ఊహకి వదిలేస్తున్నా, చూడండి అంతే. అంటే ఏ డైరెక్టర్ గారితో ఎవరిని కంపేర్ చేయలేము, ఎవరి థాట్స్ వాళ్ళకు ఉంటాయి. ఎందుకంటే మనం చూసుకోవచ్చు, RX-100 వచ్చినప్పుడు అర్జున్ రెడ్డితో కంపేర్ చేశారు. ఆ లైఫ్ ఆ స్టోరీ వేరు ఉంటుంది, ఈ స్టోరీ వేరే ఉంటుంది. ఇది మాస్ అని చెప్తున్నాను నేనైతే. అయితే ఇప్పుడు KGF వచ్చినప్పుడు అనామకంగానే ఉన్నాడు తెలుగు ఇండస్ట్రీ. అవును, ఇప్పుడు ఒక బ్రాండ్ అయితే క్రియేట్ అయింది. అవును, మరి అది నిలబెట్టుకుంటాడా ఏం పరిస్థితి? అంటే అన్న TFA అంటే తెలుగు పీపుల్కి, తెలుగు ఇండస్ట్రీ పీపుల్కి ఉన్నంత ప్రేమ కానీ లేకపోతే ఆదరించడం కానీ మనకు మించిన వాళ్ళు ఎవ్వరు లేరన్న. ఎందుకంటే ఒక హీరో నిజంగా సక్సెస్ఫుల్ అయితే సక్సెస్ఫుల్ అయిందని, ఫెయిల్ అయితే ఫెయిల్ అయిందని చెప్పి నిజంగా మన వాళ్ళు అట్లా ట్రోల్ చేస్తారు, లేదంటే హైప్ ఇస్తారు. హైప్ ఇచ్చినా తట్టుకోలేము, ట్రోల్ చేసినా తట్టుకోలేము, మన వాళ్ళతో అట్లా ఉంటుంది. అయితే హైప్ ఇస్తారు, లేదంటే పాతాళకేషన్ కొడతారు. KGF 2తో మన తెలుగుడు అనిపించుకున్నాడు నిజంగా. అంటే తెలుగు పీపుల్లో మమేకమైంది అనమాట. ఒక సూర్య ధనుష్ని ఎట్లయితే ఆదరిస్తున్నారో కన్నడ నుంచి మన యష్ని కూడా అట్లనే ఆదరిస్తున్నారు. నమస్కారం అండి. హాయ్ అండి. యష్ గారి టాక్సిక్ టీజర్ ఎలా అనిపిస్తుంది? బాగుందండి, చాలా బాగుంది. ఆయన రేంజ్కి తగ్గట్టుగా ఉంది. లేడీ డైరెక్టర్ అన్నట్టు లేదు అసలు డైరెక్టర్ ఎవరైనా సెర్చ్ చేస్తే అబ్బో లేడీ చాలామంది ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు చెప్పారు, లేడీ డైరెక్టర్ అంత బాగా చేసింది, బాగుంది టీజర్ అని చెప్తే చూసిన. అసలు లేడీ డైరెక్టర్ అన్నట్టుగా అనిపించలే నాకు, అంత బాగా చేసింది. అసలు యష్ని ఒక వేరే లెవెల్లో చూపించింది ఆవిడ. ఇప్పటివరకు KGF కానీ KGF 2 కానీ యష్ అంటే ఒక పెద్ద బ్లాక్ బస్టర్, మనకి ఒక పెద్ద బండరాయి లెక్క. ఆయన ఫిజిక్ కానీ ఆయన లుక్ కానీ అంతా కూడా ఎలా అనిపించాయి ఇందులో ఆయన లుక్స్ కూడా? అవునండి, లుక్ కూడా చాలా బాగుంది. ఇంకా ఈ మధ్యకాలంలో రిలీజ్ అయిన పోస్టర్లు అవి చూసుకుంటే కూడా లాంగ్ హెయిర్ ఉన్నది, షార్ట్ హెయిర్ ఉన్నది. ఏమో కొద్దిగా సస్పెన్సింగ్గా అనిపిస్తుంది, డబుల్ యాక్షన్ అయి ఉండొచ్చు ఏమో. ఇక నాకు ఏ విషయంలో కూడా క్లారిటీ అనిపిస్తుంది. అంటే ఫుల్ లెంత్ హెయిర్ ఉన్నప్పుడు కటింగ్ కూడా కొట్టించుకునే ఆప్షన్ ఉంటుంది కదా. సో మొత్తానికైతే ఆయన లుక్ విషయంలో చాలా టాప్ లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మూవీ మీద. ఎదురు చూస్తున్నారా మరి? చాలా. అంటే యష్ గారికి ఒక హీరోయిన్ ఉంటేనే ఆవిడ్ని అపురూపంగా చూసుకున్న సన్నివేశాలు ఉన్నాయి మనకి KGFలో. ఇప్పుడు నలుగురిని పెట్టారు, మరి ఎలా ఉండబోతుంది? మరి పెట్టచ్చండి, ఇప్పుడు స్టోరీని బట్టి ఉంటుంది. ఏదైనా స్టోరీ బాగుందంటే ఇప్పుడు KGF అసలే ఫస్ట్ వచ్చినప్పుడు ఎవరిది సినిమా యష్ ఎవరో కూడా తెలియదు, కానీ లాస్ట్కి వచ్చేసరికి అది ఎంత పెద్ద హిట్ అయిందో, ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. దాంట్లో కొత్తగా మనం చెప్పాల్సింది ఏం లేదు. సో ఈ సినిమా కూడా అంతకు మించి ఉంటుందని అనుకుంటున్నా. యాక్చువల్లీ లేడీ డైరెక్టర్ అంటే నేను నమ్మలే, అంత బాగా చేసింది ఆవిడ. ఆ ఫైట్ సీక్వెన్స్ కానీ, ఆ వచ్చే విధానం కానీ, ఒక చిన్న డైలాగ్ టీజర్ మొత్తంలో ఒక చిన్న డైలాగ్ పెట్టింది. ఆ డైలాగ్కి అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందంటే గ్రేట్. ఒక డైలాగ్ ఎలా ఉందంటే మరి ఓవరాల్గా మూవీ ఎట్లుంటుంది ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా. KGFని దాటబోతుందా అంటే ఆయన కింద? ఇప్పుడు KGFని దాటుతో పక్కన పెట్టింది, ఇంకొక ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక బాహుబలి, ఒక KGF వీటిని కొట్టే సినిమాలు రావేమని నా ఫీలింగ్.